ఇది రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ కేసెస్లోని 1% కేసు. ఒకవేళ ఇది విన్నాక ఒకవేళ చిన్నపిల్లలు అయితే, అండ్ ఇది 18+ వీడియో. ఎందుకు అని అంటే ఇది చాలా చాలా క్రూరంగా ఒక మదరు ఒక సన్ని చంపిన వీడియో. అండ్ ఫ్రెండ్స్, అండ్ ఇది యాక్చువల్గా మన కృష్ణగిరి తమిళనాడు బార్డర్, అంటే ఆంధ్ర బార్డర్ తమిళనాడు బార్డర్. ఇది కృష్ణగిరి అనే ప్లేస్లో జరిగింది. అత్యంత కిరాతకంగా ఒక మదరు కనీసం కొడుకు అని చూడకుండా, బాబాని చూడకుండా అతి కిరాతకంగా చంపేసింది. అండ్ ఎవరి కోసమే కాదు, ఆమె బాయ్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయి కోసం, లెస్బియన్ అమ్మాయి కోసం చంపేసింది. అండ్ దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ఎప్పుడైతే నాకు ఈ వీడియో ఈ టాపిక్ గురించి విన్నానో నాకైతే అసలు ఇట్లా ఒళ్ళంది ఇట్లా గుగ్గర పుడిచింది. అరే అసలు ఎంత కామన్ సెన్స్ లేదు ఆమెకి. ఇంత పెద్ద పని చేసిన తర్వాత అసలు ఇంత రియలైజేషన్ కూడా లేకుండా ఇప్పుడు ఈరోజు కటకటాల పాలైంది. అండ్ ఫ్రెండ్స్, దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, కొంచెం మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. యాక్చువల్గా ఈ కృష్ణగిరి అనే ప్లేస్లో ఈ భరత్ అనే ఒక పర్సన్కి అండ్ ఇంకా వాళ్ళ వైఫ్ మ్యారేజ్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయిందనమాట. అండ్ అయితే వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అండ్ 3 ఇయర్స్ ఇప్పుడు ఇంకో ఈ ఇయర్ స్టార్టింగ్లో ఒక బాబు పుట్టాడు. అండ్ ఆ బాబుకి సమ్వేర్ అరౌండ్ 5 to 6 months. అండ్ దీనికన్నా ముందే తెలియదు ఏంటంటే 2 years to 3 years కిందనే ఈమెకి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే రెంటల్లో అమ్మాయి వచ్చి ఉంటూ ఈ అమ్మాయికి పరిచయం అయింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కువ రీల్స్ చేస్తుంది. అండ్ ఆ రీల్స్ కాస్త వీళ్ళు రీల్స్ చేస్తూ ఉంటే ఇంకా అక్కడ ఆల్రెడీ జనాలకు కూడా ఆ రీల్స్ వెళ్ళడము, ఆ రీల్స్ చూడడము, వీళ్ళు కొంచెం ఓవర్గా బిహేవ్ చేయడం చేసి వాళ్ళ హస్బెండ్ కూడా తెలిసింది. వాళ్ళ హస్బెండ్ కూడా అరే అమ్మాయి కాబట్టి ఏమంత గట్టిగా అడగలేకపోయాడు. బట్ ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఎలాంటి సిచ్యువేషన్ అంటే అడగాల్సి వచ్చింది. అండ్ అడిగితే ఇంకా ఈ అమ్మాయి ఎలా దబాయించిందంటే, నేను అమ్మాయితోనున్న ప్రాబ్లమేనా నీకు ఏంది అని ఇట్లా దబాయించేసరికి ఆయన దగ్గర కూడా స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేక కొంచెం వెనుకకేసిండు. అండ్ వాళ్ళ చాటింగ్ కానీ వాళ్ళ లవ్ కానీ అంతా నడిచినే ఉంది. వాళ్ళ లెస్బియన్స్. సో వాళ్ళది ఈ సమాజంలో ఇంకా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏదైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూ చేసిన తర్వాత వీళ్ళ హస్బెండ్కి ఈమెకి గొడవలైనాయి ఈమె విషయంలో. అప్పుడు ఈమె థర్డ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అరే నీతో నేను ఉండలేకపోతున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ పేరెంట్స్ ఏం చేసారు, లేదు నువ్వు హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమె డెలివరీ అయింది. థర్డ్ డెలివరీ అయిన తర్వాత ఈ బాబు వల్ల కొంచెం బిజీ ఉండడం వలన ఈ అమ్మాయికి కనెక్షన్ లేదు. సో ఆ అమ్మాయి ఎలా మెంటల్గా టార్చర్ చేసిందంటే ఈ అమ్మాయిని, మీ బాబు వల్లనే మన ఇద్దరం కలవట్లేదు, ఇంకా మనం లెట్స్ బ్రేకప్ అన్నట్టు ఇలాంటి కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ కొట్టడం, ఇలా ఆమెను బ్లాక్మెయిల్ చేసేసరికి ఈమెకి ఏం అర్థం కాక నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టమని పాలిస్తున్న పసికందుని అతి కిరాతకంగా గొంతు విసికి చంపేసింది. అండ్ అప్పటికి కూడా ఎట్లా అంటే ఏడ్చి అంత చేసేసరికి ఎవ్వరు కూడా అనుమానం రాలేదు. ఆల్రెడీ 10 days గడిచిపోయినాయి. 10 days గడిచిపోయేసరికి ఈమె నార్మల్గా వాళ్ళ బాబు చనిపోతే ఎంత డిప్రెషన్లో ఉంటారో అనేది ఎవరికైనా తెలుస్తుంది. ఇంట్లో అలాంటి చిన్న బాబు. కానీ ఆమెకి ఏం డిప్రెషన్ లేకపోయేసరికి వాళ్ళ హస్బెండ్కి ఎక్కడో తేడా కొట్టి ఫోన్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఎంత దారుణం అంటే, వాళ్ళ బాబు చనిపోయిన ఫోటో కూడా అక్కడ ఫోటో పంపి, చూడు నీ మీద నువ్వే నాకు ఇష్టం అని చెప్పి ఆ ఫోటో పంపి చెప్పింది. ఇంకా ఆ 3-4 months నుండి చాటింగ్ అంతా మొత్తం బయటకు వచ్చింది. అండ్ ఈయన అడిగితే నేను పోలీస్ కేసు పెడతాను అని అంటే, లేదు నేను ఏమేం చేసినో చెప్తాను అని చెప్పి క్లియర్గా చెప్పింది. అండ్ అది ఆ రికార్డింగ్గా తీసుకొని ఆయన పోయి కేసు పెడితే ఈరోజు వీళ్ళందరూ కటకటాల పాలేరు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆమెకి ఏమైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్నా, ఏ రిలేషన్షిప్ ఉన్నా ఆ బాబు ఏం చేసిండు. అండ్ ఆయన ఈ భూమిపైనకి వచ్చి ఆయనకంటూ ఒక పర్పస్ ఉంది. ఏం తెలియని ఒక పసికందుని అట్లా ఒక తల్లి
తల్లి చేతుల్లో ఒక బాబు అయినా ఒక పాప అయినా ఎవరైనా సేఫ్. అవే సేఫెస్ట్ హ్యాండ్స్ ఈ వరల్డ్లో ఏవైనా కానీ. ఆ సేఫెస్ట్ హ్యాండ్సే ఈరోజు అతి క్రూరంగా చంపితే ఇట్లాంటి వాళ్ళకి ఏ శిక్ష ఇవ్వాలో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నేను ఇలాంటి వీడియోస్ నేను తీయొద్దు అనుకుంటున్నాను. బట్ ఎడ్యుకేట్ అవ్వాలి అందరూ అని చెప్పే తీస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.